హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా కంటెంట్ ఏంద్రా అంటే కువైట్ ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నా. ఎందుకు ఏం కథ అని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్లో రూల్స్ ఎలా ఉంటాయి, అదే రోడ్లు ఎలా ఉంటాయి, కెమెరాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పూర్తి వీడియో అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే. మనం బయలుదేరిపోయినాం ఇంటికాంచి కూడా మెయిన్ రోడ్లోకి అయితే ఎక్కాలి. ఇప్పుడు పూర్తి వీడియో అయితే చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోకి అయితే లైకే కాబట్టి మనకు ముఖ్యంగా ఒక లైక్ వాళ్ళు మీకు ఉపయోగపడవచ్చు, ఇంకొకరు ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. వీడియో అయితే చూపించండి ఖచ్చితంగా. మీరు లైక్ చేసినట్టయితే ఇంకా షేర్ చేసినట్లయితే ఇంకా ఉపయోగపడుతుంది చాలా మందికి కూడా. అయితే అదే మా కువైట్ బాబా ఇంటికాంచి కూడా ఒక 25 మినిట్స్ అలా అయితే ఉంటుంది. అక్కడ క్లిప్పుగా చూపిస్తాను చూడండి. ఎయిర్పోర్ట్లో అయితే బాగా చూపిస్తాను. ఇంకా రోడ్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎయిర్పోర్ట్ పోయేప్పటికి రోడ్లు చాలా అంటే చాలా బాగుంటాయి. ముందు పక్కన మెయిన్ రోడ్డు అంటే 80 నెంబర్ రోడ్. అది 80 నెంబర్ రోడ్లోంచి 6 నెంబర్లోకి అయితే దాటుకోవాలి. 6 నెంబర్ కానుకొని ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. 6 నెంబర్లో అయితే పోవాలి. ఇప్పుడు మనం పూర్తి వీడియో అయితే చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడైతే సిగ్నల్ అయితే వచ్చింది. వీటికి సిగ్నల్ ఉంది ఇక్కడ చూసుకొని పోవాలా. సెల్ పట్టుకొని మనం వీడియోలు తీసుకుంటా పోయినామంటే కదా కెమెరాలు అయితే వేటికి కొడతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి ముందుగానే. హెడ్ పడక ముందే పోవాలి. హెడ్ పన్నా పోయినామంటే కదా కెమెరాలు అయితే ఖచ్చితంగా కొడతాయి. ఇది మెయిన్ రోడ్, ఇది తెలిసి పైన ఇక్కడ లెఫ్ట్కి అయితే పోయి ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రీ రైట్ వస్తుంది. ఫ్రీ రైట్ 6 నెంబర్లకి అయితే దాటుకోవాలి. కొత్తగా విషయంలో అయితే కనుక్కొని కూడా కనుక్కోలేదు, అంత కష్టంగా ఉంటుంది ఇక్కడ రోడ్లు. ఏంటంటే చూసేదానికి అన్ని కూడా రోడ్లు ఒకటే మాదిరి ఉంటాయి. ఆడ ఏం చదివకుండా అట్టే ఉంటాయి, సేమ్ టు సేమ్. కనుక్కోలేదు చాలా మంది కొత్తగా విషయాలు కనుక్కోలేదు. ఇది వచ్చేసి 80 నెంబర్ రోడ్. ఇది దాదాపుగా 5 మంది ఒక్కసారిగా పోవచ్చు ఈజీగా, అంత రోడ్డు ఇది. నువ్వు చిన్నగా పోవాలంటే ఇదే ఇట రైట్ సైడ్ లో ఉంటుంది, చిన్నగా పోవచ్చు. ఇంకా కొంచెం ఫాస్ట్ గా పోవాలంటే ఇంకో రోడ్లో దాటుకోవాలి. ఇంకా ఫాస్ట్ పోవాలంటే ఇంకా దాంట్లో ఇంకా పైకి పోవాలంటే ఆ లాస్ట్ దాంట్లో పోవాలి. అంత స్పీడ్ పోతాయి ఫస్ట్ దాంట్లో అయితే. ఈ రోడ్లో వచ్చేసి ఆలువెన్లు, లారీలు ఇటైతే పోతుంటాయి. చూస్తున్నారు కదా మన ముందు పక్క అయితే ఆలువెన్ అయితే పోతుంది. ఆఫ్ లారీ అంటారు దీన్ని, ఆఫ్ లారీ. ఇంకా దాటుకునేప్పుడు సిగ్నల్ వేసుకొని ఖచ్చితంగా అయితే దాటుకోవాలా. లేకపోయిందంటే కనుక వెనకొచ్చే బండ్లు ఉత్తరం అయితే జరుగుతుంది. తప్పు ఎవరు చూపించాలంటే మందే చూపిస్తారు. ఏమంటే సిగ్నల్ వెళ్ళాను అని చెప్తారంటే. అందుకే పోయేప్పుడు కానీ అట్టా అయితే ఆ అర్థంలో ఈ అర్థంలో ఖచ్చితంగా చూసుకొని సిగ్నల్ వేసుకుంటా అయితే పోవాలి ఖచ్చితంగా. ఎయిర్పోర్ట్కి పోయేప్పుడనే కాదు, మామూలుగా పోయేటోళ్ళు తీసుకొస్తుంటారు కదా, అప్పుడు కూడా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా చూసుకోవాలా. సడన్ గా బ్రేకులు వేస్తారట, ఆ బ్రేకులు వేసినప్పుడు చూస్తాం మనం. చూస్తాను ఏమంటే ఉద్దేశం కంట్రోల్ చేసుకోవాలి బండిని. అంత స్పీడ్లో పోతానే కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కిందికి దిగాలి కాబట్టి లెఫ్ట్ సైడ్కి అయితే సిగ్నల్ వేసుకొని 6 నెంబర్లకి అయితే దాటుకోవాలా. బోర్డులు ఉంటాయి ఖచ్చితంగా, ఎట్నుంచి ఎటు పోవాలన్నా కానీ బోర్డులు అయితే కంపల్సరీ ఉంటాయి. ఇది కూడా కాదు, ముందు పక్క వచ్చేది కూడా కాదు, ఇంకా కొంచెం దూరం పోవాలా. 1 కిలోమీటర్ పోతే 6 నెంబర్ అయితే వస్తుంది. ఇది కదా, ఇది 6 నెంబర్ వచ్చేసి
6 నెంబర్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు 6 నెంబర్లోంచి 6 నెంబర్ అంతా కూడా రోడ్డు ఇప్పుడు సుమారుగా ఒక 20 కిలోమీటర్లు అలా ఉంటుంది. 20 కిలోమీటర్లు కూడా పోయినాము. రైట్ సైడ్కి అయితే పోయి ఎయిర్పోర్ట్లోకి అయితే దాటుకోవాలా. ఈ రోడ్లోనే చాలా అంటే చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి రోజుకి ఎట్లేదన్నా కానీ ఒక 5-6 యాక్సిడెంట్లు ఈజీగా జరుగుతాయి ఈ రోడ్లో. ఇప్పుడైతే ఫ్లైట్ అయితే పోతుంది చూడండి, దిగుతుంది కిందికి ఒకటి. ఎక్కడి నుంచి వస్తుందా కానీ దిగుతుంది అక్కడికైతే, ఎయిర్పోర్ట్లో అయితే దిగుతుంది అది. ఇక్కడ వచ్చేసి ఓ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ కాంచి రైట్కి అయితే తీసుకోవాలి. ఇప్పుడు రైట్ వినామంటే కన్నా ఎయిర్పోర్ట్లోకి అయితే పోవచ్చు. ఇంకా ముందు వినామంటే కన్నా ఇంకా ఉంది, కానీ ఇక్కడ నుంచి పోతేనే బెటర్. ఎందుకంటే ముందు పక్క సిగ్నల్ అయితే ఉంది, ఇక్కడ సిగ్నల్ లేదు, ఏం లేదు. స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్లోకి. ఫ్రీగా ఉంటుంది రోడ్ అయితే బాగా. ఇలా పెద్ద పెద్ద బోర్డులతో అయితే ఉంటాయి ఎయిర్పోర్ట్ పోవడానికి. ఇలా యూటర్న్ తీసుకొని పైకి అయితే పోవాలా. పైకి వినాక ఇంకా స్ట్రైట్గా ఉంటుంది రోడ్ అయితే ఎయిర్పోర్ట్లోకి. అవతల నుంచి బండ్లు వస్తుంటాయి, యువతల నుంచి బండ్లు వస్తుంటాయి, చూసుకొని అయితే పోవాలా. ఎంతసేపటికి చాలా అంటే చాలా జాగ్రత్తగా పోవాలి ఇక్కడ నుంచి. ఏ పక్క నుంచి ఎవరు వస్తారో తెలీదు. మనం జాగ్రత్తగా పోతున్నా కానీ పక్కన వచ్చే వాళ్ళు జాగ్రత్తగా రారు. టర్మినల్ 4కి అయితే పోవాలా ఎయిర్పోర్ట్లోకి. స్ట్రైట్గా వినామంటే కన్నా 6 నెంబర్లోకి పోవచ్చు. మళ్ళీ ఇట్లా రైట్ సైడ్లో దాటుకుంటే ఎయిర్పోర్ట్లోకి పోవచ్చు. కువైట్ ఎయిర్వేస్ ఇది, టర్మినల్ 4 అనేది ఇది. అంతా కూడా టర్మినల్ 4 ఇది. సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది ఉత్తర నుంచి అవతలకి. బ్రిడ్జి వచ్చేసి యువతల నుంచి అవతలకి ఎయిర్పోర్ట్లోకి వస్తారు కదా, యువతల నుంచి అవతలకి అయితే పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ. ఆ పార్కింగ్ పోవడానికి ఆడుకుంటారు. ఆ స్టార్టింగ్లో వెళ్ళి ఇక్కడ నుంచి అయితే బయటికి రావాలి. మళ్ళీ బోర్డులు అయితే ఉంటాయి, ఆడైనా కానీ బోర్డులు ఉంటాయి ఖచ్చితంగా. చూడండి, టర్మినల్ 5కి ఇక్కడ, టర్మినల్ 4కి ఇక్కడ, ప్రతి ఒక్కదానికి కూడా చూడండి. ఇదంతా కార్గో వేస్తాం కదా మనం, కార్గో అన్నీ ఇక్కడ నుంచి లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే పోతా ఉంటాయి ఇవి. ఇక్కడ నుంచి కూడా పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అందుకే మనం పోయేటప్పుడు కానీ చూసుకుని అయితే పోవాలా, చాలా అంటే చాలా జాగ్రత్తగా.
ఇదే అండి ఎయిర్పోర్ట్, ఇది మెయిన్ ఎయిర్పోర్ట్, ఇది కువైట్కి. ఇది ఇక్కడి నుంచి అయితే మొత్తం అందరూ పోతూ ఉంటారు, అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడి నుంచే ప్రయాణం. మెయిన్ ఎయిర్పోర్ట్ ఇది. మామూలుగా ఇక్కడికి నేను రాకూడదు వచ్చినా, కానీ వీడియో చూపించాలని చెప్పి ఇలా వచ్చిన. వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికైతే వస్తారు అందరూ కూడా. ఇక్కడి నుంచి అయితే పోతూ ఉంటారు ఇంటికి, ఇళ్ళకు. బాబా బాబా నేనేం పెట్టినాడు అని మీకు డౌట్ రావచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుంది మీకు నేను ఇంటికి పోతున్నానా, ఇండియాలోంచి పెడతాను వీడియో, కువైట్లోంచి పెడతాను అనేది. నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి, తెలుస్తుంది మీకే నేను ఎక్కడ ఉండేది.